అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి ఒక స్పెషల్ జర్నీ మొదలెట్టేసాను. ఏంటంటే లాంగ్ జర్నీ మాట. నేను ఇప్పుడు ఉంటుంది ఇక్కడ హైనాన్‌లో ఉన్నాననమాట. హెనాన్‌లో ఉన్నాను. హెనాన్ నుంచి డైరెక్ట్‌గా హైనన్. హెనన్ ఈ 2 డిఫరెంట్ అండి. హైనన్‌కెళ్తా. అదే సనియా అంటారు చూడండి చాలా అంతెందుకు మూవీ షూటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. చాలా బాగుంటది స్పేస్ వచ్చేసి అక్కడ ప్లేస్‌లు వచ్చేసి వ్యూస్ గానీ మస్తుంటాయి మాట. చాలా వరకు ఇండియా మూవీ షూటింగ్స్ అన్నీ అక్కడ అవుతా ఉంటాయి. సాంగ్స్‌వి అవుతా ఉంటాయి. సో, ఆ ప్లేస్‌కెళ్తున్నాం సంధ్యాకి. చాలా స్పెషల్ అండి. ఏంటంటే అక్కడంతా ఇండియన్ కల్చర్ ఉంటదన్నమాట. ఆఖరికి వినాయకుడి టెంపుల్స్ కూడా ఉంటాయంట. మనం వెళ్లి అక్కడికెళ్లి చూద్దాం. సో, నేనైతే జర్నీ మొదలెడుతున్నాను ఇక్కడి నుంచి. చూడండి ఒకసారి ఫుల్ మ్యాపు. ఇది టోటల్‌గా చైనా మ్యాపు. చైనా మ్యాప్ అయితే మనం ఇక్కడి నుంచి మొదలెడతాం జర్నీ. ఇక్కడికెళ్తాం హైనాన్‌కెళ్తాం అన్నమాట. సో, ఇదొచ్చేసి జర్నీ నేను అనుకున్నది వచ్చి 15 డేస్ పెట్టుకున్నాను జర్నీ వచ్చేసి. కానీ తెలీదు ఎంతవరకు వెళ్తామో లేదో. ఇగోండి ఈ ప్లేసెస్ ఇయన్నీ తిరుగుతాం అన్నమాట. ఇయన్నీ ప్లేసెస్. ఇదొచ్చేసి డ్రైవింగ్‌ది. నేను మ్యాప్ తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక్కొక్క ప్లేస్ అనుకునేవాడిని. ఎలాగంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాననుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం. ఆడ వెళ్ళిందో వీడియోలు తీయటం ఇలా చేసేవాడిని మామూలుగా. ఎప్పుడు ఇలాంటి డ్రైవింగ్ ఏరియాస్ ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు మాత్రం డ్రైవింగ్ నుంచే వెళ్దాం. అంటే మొత్తం నేను జర్నీ అంతా చూపిస్తాను మీకు. జర్నీ ఇక్కడ రీచ్ అయ్యేదాకా జర్నీ మొత్తం అంతా చూపిస్తాను. సో, ఇది ఫస్ట్ టైం అండి నేను ఎలాంటి జర్నీ చేయటం. ఎందుకంటే ఇదివరకు నేను చేశాను. అక్కడికి చిందావ అన్ని ప్లేసెస్‌కి వెళ్ళాం. కాకపోతే ఇలాగ రోడ్ ట్రిప్పు ఒక 15 డేస్ పెట్టుకొని వెళ్ళింది ఫస్ట్ టైం మాట. చూద్దాం రండి. ఎర్లీ మార్నింగ్ నా ప్రయాణం అయితే మొదలవుతుంది. అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చాలా కష్టపడి మార్నింగ్ జర్నీ చేసి ఈవినింగ్ నైట్ కల్లా ఇక్కడికి వచ్చామన్నమాట. గోయిలిన్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ ఎక్కడో చోటన వచ్చి నేను పడుకుని పోతానండి. నిజంగా చాలా కష్టంగా ఉంది డ్రైవింగ్. ఆల్రెడీ ముగ్గురు చేస్తున్నాం డ్రైవింగ్. అయినా చాలా నిద్ర వచ్చేస్తుంది అందరికీ. నైట్ టైం కదండి నిద్ర చుమ్ముగా వచ్చేస్తుంది. నైట్ టైం డ్రైవింగ్ కూడా అంత బాగోదు. పైగా ఇక్కడ ఋతుపవనాలు కొంచెం గట్టిగా పడతాను. అమ్మ బాబోయ్ మన తెలుగు రేంజ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు షవర్ పడుతుందండి బయట. సో, మనం ఏదన్నా ప్లేస్ చూసుకుని రెస్ట్ తీసుకుని మార్నింగ్ వెళ్దాం. ఇక్కడ కొండలు వచ్చేసి ఓ రేంజ్లో ఉంటాయండి మామూలుగా కాదు. ఎందుకంటే ఇక్కడ కొండలు వచ్చేసి చాలా కొంతమంది హోలీ కొండలు అంటారండి. ఇక్కడ ఋషులు ప్రేయర్ చేసుకుంటే వాళ్ళ మీద కొండలు వచ్చేసాయని కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా మినరల్స్ అని, కొంతమంది ఏంటంటే సైన్స్ పరంగా ఇక్కడ ఒక సీ ఉండేది ఇదివరకు. ఆ సీ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఆ దెబ్బల కింద అలాగ ఉన్నాయి. దానివల్ల దెబ్బల్లాగా ఉంటాయని కొంతమంది. ఎవరికి దోచింది వాళ్ళు చెప్తారు. మనం ఏం చూడలేదు కదండి ఆ టైంలో. సో, ఏదోటి మనం అనుకున్న తీరి మనం అనుకుందాం. కానీ ఇక్కడ మాత్రం చాలా మినరల్స్ అండ్ మన ఈ వరల్డ్ వైడ్ వెళ్తాయి చూడండి. ఏమంటారు వాటిని ఏదో మినరల్స్ ఉంటాయి చూడండి. అవి రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం అంతా వెళ్తాయి చూడండి ఇక్కడి నుంచే. ఇప్పుడే బాగా సౌత్ సైడ్ వచ్చామన్నమాట. గోయిలిన్ అవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం. ఫుల్గా స్లీపీ అయిన బాబు నిద్ర వచ్చేసింది. ఇంకా కారు కనుక ఇచ్చేసి నేను కూర్చోను పక్కన మాట లేకపోతే లేదు పరిస్థితి నాకు. చాలా టైర్డ్ అండి మామూలుగా అసలు. చూద్దారండి ఇంకా ఎలా ఉండదు ఎదుర్కొందాం. ఇదిగోండి మా ఇప్పుడు గోయిలిన్కి వచ్చామాట. గోయిలిన్ షా ఏదో అంటారు ఎలా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గోయిలిన్లో వాటర్ను ఏదైనా ది బెస్ట్ మాట. చైనాలో అనేది ఇక్కడ ఉన్నంత ప్యూరిటీ ఎక్కడ ఉండదని చెప్పేసి వీళ్ళ నమ్మకం. ఒక ఫ్యూ అవర్స్ ముందే నేను వింటర్ నుంచి వచ్చి ఇప్పుడు సమ్మర్కి వచ్చేసాను. చూసారా డ్రెస్సులు. ఆ నైట్ అంతా చలి కూడా తట్టుకోలేక నేను భయంకరంగా వేసుకున్నాను డ్రెస్సులు. కానీ ఇప్పుడు తీరా చూస్తే వేడి. ఇదిగోండి ఒక డ్రెస్ వేసుకున్నాను. ఇది వేసుకున్న వేడి వచ్చేసింది. ఏసీ ఆన్ చేసుకున్నాను మళ్ళీ నేను. అది ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకుని కూర్చున్నాను. అది మన పరిస్థితి. టెంపరేచర్ వచ్చేసి 5 degrees నుంచి ఇప్పుడు వచ్చేసి 20 degreesకి వెళ్ళిపోయింది. నైట్ పొడికిని లేచిన తర్వాత ఇదిగో కొండలు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ గోయిలిన్లో ఉంటాయి కొండలు. ఇంకో చోటన కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి. జర్నీలో కనిపిస్తాయి మీకు కొండలు. చూసారా ఎవరో మనిషి పడుకున్నట్టు ఉంటాయని కొంతమంది ఏంటంటే ఒక్కొక్క కొండలో ఒక్కొక్క ఋషి ఉన్నాడని కొంతమంది. ఎందుకంటే ఇవి హిమాలయస్కి దగ్గరికి వచ్చేస్తాయి కానీ హిమాలయస్కి దగ్గర కాదులేండి. అంటే సౌత్కి వెళ్ళిపోద్ది కానీ వీళ్ళ సౌత్ వచ్చేసి మన నార్త్ మాట. సో, వచ్చేస్తుంది. అయితే మనం రైట్ సైడ్కి వెళ్ళామనుకోండి అటు సైడ్ హిమాలయస్ ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ వెళ్తేనేమో హాట్గా ఉంటుంది క్లైమేట్. అంత తేడా అండోయ్. సో, ఇది చూసారా ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరి ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ ఇదివరకు ఓషన్ ఉండేది. ఓషన్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల దెబ్బలుగానే అలాగే ఉండిపోయిందని చెప్పేసి. సో, కొంతమంది అలా చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ కాబట్టి రేర్ ఎర్త్ మెటల్స్ పైనుంచి వర్షంలో పడి అలాగే ఆగిపోయని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఇది ఋషులు మహారుషులు అందులో ఉంటారు. సో, ఇవన్నీ చాలా స్పెషల్ ఏరియాస్. ఇందులోకి మనం వెళ్ళకూడదండి. కాదు ఇంకోటి ఏంటంటే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోకూడదు. ఆ కొండల్లోకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ.
ఎవరికో తెలియకుండా గబుక్కుని నడిచారు, అంతే అయిపోతుంది అంతే. ఇదివరకు కూడా ఒకటి మీకు చూపించాను అలాగే రెయిన్బో మౌంటైన్ అని చెప్పేసి, అదైతే ఇంకా కేక. బాబు ఇదేంటండి నాకు సడన్గా వెంకటేశ్వర స్వామి నామంలా కనిపించింది. సో అదండి, కొండలు చూసారా ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా కదా అసలు. ఇలా ఏంటంటే ఈ కొండ దెబ్బ ఇంకోటి ఏంటంటే చాలా గ్రీన్గా ఉంటుంది చూడండి, ఎందుకంటే ఇది మట్టి కొండలండి. ఇంకా ఇది స్లైడ్స్ పడిపోతాలు, కొండ శకరాలు ఇరకడాలు అవన్నీ చాలా కామన్ అండి ఇక్కడ. కాకపోతే రోడ్ల మీదకి మాత్రం ఎక్కువ రావు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఏంటంటే జర్నీలో మీరు గమనించే ఉంటారు, అసలు ఎక్కడ గిల్లులు ఉండడానికి రిసార్ట్లు ఏమీ లేవండి. డైరెక్ట్గా ఇంకా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా అలాగ కార్ని. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇదేంటి సడన్గా నైట్ అయిపోయింది, సడన్గా తెల్లారిపోయిందండి. కాదని అక్కడ రైన్ కురిసినప్పుడు బాగా క్లౌడ్స్ పట్టేసేమాట, అలా తయారైంది. ఇదిగోండి ప్రస్తుతానికి అయితే గోయిరిన్ సిటీకి వచ్చామన్నమాట. ఈ సిటీ నుంచి శివుకి వెళ్ళాలి మేము. చూడండి ఆ సిటీలోంచి వెళ్తున్నా కూడా కొండలు కనిపిస్తున్నాయి. అసలు ఎటు తిరుగుతున్నాం ఎలాగెళ్తున్నామో తెలియదు, జస్ట్ దీన్ని ఫాలో అవుతుంది తప్ప, దీన్ని ఏమంటారు జీపీఎస్ని ఫాలో అవుతుంది తప్ప ఎటు వెళ్తున్నాం అస్సలు తెలియట్లేదండి నిజంగా. ఫ్లైఓవర్లు మాత్రం రేంజ్లో ఉన్నాయండి చెప్పాలంటే, కానీ క్లియర్ స్కై అండి పైన. నాకు వాటి గమనించారండి, ఇదివరకు టిబెట్ వెళ్ళే ఏరియాలో స్కై అయితే ఒక రేంజ్, అది నాకు నచ్చిన మెయిన్ వ్యూ, అది అసలు మామూలుగా కాదు. నాకు ఒక స్పెషల్ అనుభూతి కలిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏంటంటే ఇప్పుడు దాకా నేను జర్నీ చేసిన వాటిల్లో ఎంత అంటే మన ఇండియాకి చాలా దగ్గరగా ఉన్న కంట్రీ అని చెప్పాలి ఇది. అంటే దగ్గర అంటే డిస్టెన్స్ కానీ కాదండి, వాళ్ళు అనుసరించే విధానం, అక్కడ ఉండే లివింగ్ స్టైల్ కానీ అంత. ఎందుకంటే ఇక్కడ కిల్లీలు కూడా అమ్ముతారండో, దానికో సపరేట్ వీడియోలు తెద్దామండి. ఆలోచించే అవకాశం ఇవన్నీ మొత్తం అన్నీ సంవాట్ మన కల్చర్కి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మొత్తం అంతా. సో ఇక్కడ జర్నీ చేయడం చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రం వేడి, ఒక రకమైన వేడి. అంటే ఇప్పుడు దాకా చల్లగా ఉండి సడన్గా వేడిలోకి జంప్ అయ్యేసరికి బాడీ తట్టుకోలేకపోతుంది. కొన్ని చోట్ల వీప్ మీద అయితే కొంచెం దురదలు కూడా వచ్చేస్తున్నాయి, అంత అలా ఉందన్నమాట. అంటే ఏదో అంటారు కానీ హీట్ ఎస్కేప్ అయితే బాడీ నుంచి అలా ఉంటుందన్నమాట. కానీ మీరే చూడండి అసలు మీకు అనిపించిందా లేదండి, నా ఒక్కడికే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా ఇది ఇండియాలో ఉందని చెప్పేసి మీరే చెప్పండి. నాకైతే క్లియర్గా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇదివరకు నేను బయట రాజమండ్రి రోడ్లో తిరిగేటప్పుడు ఇలాగే ఉండేదండి, నిజంగా చెప్తున్నాను. మొత్తం ఇండియాలాగా ఉందండి చూడడానికి, నిజంగా చెప్తున్నాను. గాంగ్జో ఈ ఏరియా వచ్చేసి సేమ్ ఇండియాలాగా ఉంది. గాంగ్జో కాదు ఈ ప్లేస్, వాట్ ఇస్ దిస్ ప్లేస్? షూవెన్షియన్ అంట. సేమ్ టు సేమ్ ఇండియాలో ఉందండి నేను చెప్పాలంటే. అంటే నేనుండే ఏరియా అంత ప్లేస్ కాదు, నేనుండే ఏరియాలో ఉంది. అంటే రాజమండ్రి ఆ సైడ్ దగ్గర. మీరు ఈ ప్లేస్ గమనించట్లేదో, నాకైతే ఇండియాలో రాజమండ్రిలో ఉన్నట్టు ఉంది, నిజంగా చెప్తున్నాను. మా రాజమండ్రి సైడ్ ఎలాగ ఉంటుందండి, రాజమండ్రి ఏలూరు ఆ సైడ్ వెళ్తే ఇలాగే ఉంటాయి స్ట్రీట్స్ అన్నీ. సో నాకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇదివరకు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఇలాంటి ఏరియాలో తిరిగేవాడిని నేను, తిరిగేసి అంత మాట కొనుక్కునేవాడిని బాగా. సో ఇక్కడికి వచ్చేసరికి సడన్గా అదే గుర్తుకొచ్చింది. పైగా ఏంటంటే ఇక్కడ వాళ్ళ కల్చర్ కూడా సేమ్ మన కల్చర్లో కలుస్తుందండి నిజంగా. వాళ్ళ కల్చర్ కూడా అలాగే ఉంటుంది, పెద్ద పట్టించుకోరు ఎక్కువ, అంత అలా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫారినర్స్ ఉండటం అంటే చాలా కామన్ అన్నమాట ఈ ఏరియాలో, ఎంత నార్మల్గా ఉంటుంది. కాకపోతే ట్రావెలింగ్కి వచ్చేవాళ్ళు మాత్రం తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రారు. ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళైతే ఎక్కువ ఉంటారు, వాళ్ళకి మించే ఉండరు అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉండాలి, ఈ మామూలుగా వచ్చేవాళ్ళు ఏంటంటే చైనాకు వచ్చేవాళ్ళు షాంఘాయ్ కానీ బీజింగ్ కానీ ఇలాంటి ఏరియాల్లోకి వెళ్తారు, కానీ ఇలాంటి ఏరియాలోకి రావడం చాలా అరుదు అన్నమాట. కానీ ఉంటారంటే ఉంటారన్నమాట, కానీ అంతమంది ఉండరు. కానీ ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన వాళ్ళు మాత్రం ఉంటారు, స్టూడెంట్స్ అయితే ఉంటారు. కానీ ఇక్కడ యూనివర్సిటీ ఎక్కడ ఉందో నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నానండి. నాకైతే రాజమండ్రి రోడ్లలో తిరుగుతున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్లు అయితే చెప్పండి. నిజంగా చూసారు ఎంత ఇరికిరికి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉందో తెలియదండి. నిజంగా నేను రాజమండ్రిలో ఆల్మోస్ట్ 6 to 7 years అయిపోయింది, నాకు క్లియర్గా తెలియదు. సో ఇక్కడ ఒక రోడ్డు పక్కన ఆగామన్నమాట. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అవుతుంది ఇప్పుడు, ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్ అన్నమాట. వెల్కమ్ టు అవర్ వరల్డ్ అంట. చూసారా మాత్రం ఉండాలండి మనం వస్తాం అని రాసినట్టుంది అది అంతా. మీరు చూసి వాటి గమనించారా, మనం పండగలు అంటే అన్నీ తెరిసేసి ఉంటాయి, షాపులు అన్నీ ఒక రకంగా వేడుకలుగా ఉంటాయి. ఎక్కడైతే అన్నీ మూసేసుకుని ఇంట్లో ఉంటారన్నమాట. అంటే యాక్చువల్లీ వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా పండగల టైంలో మాత్రం ఎలాంటి బిజినెస్ చేయకుండా ఇంట్లో వాళ్ళతో మాత్రం గడపాలని చెప్పేసి. అది చూసారు తోరణాలు అలాగా చాలా బాగుంటుందండి. ఒక కల్చర్ని చూడాలంటే ఇలాంటి ఏరియాలు రావడం మంచిది.
అంటే నేను చాలామంది అనుకుంటారు మీరు అండర్ డెవలప్డ్ ఏరియాలు చూపిస్తున్నావు అలా కాకుండా కొంచెం కల్చర్ వైజ్గా అయితే చాలా తేడా ఉంటుందండి. సెంట్రల్ చైనాకి ఇప్పుడున్న మనం ఈ సౌత్ చైనాకి చాలా తేడా ఉంటుంది కల్చర్ వైజ్గా. చూసారుగా బాంబులు మూసేసుకుని ఇంట్లో ఉంటారన్నమాట. అంటే యాక్చువల్లీ వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా పండగల టైంలో మాత్రం ఎలాంటి బిజినెస్ ఎలాంటివి చేయకుండా ఇంట్లో వాళ్ళతో మాత్రం గడపాలని చెప్పేసి. అది చూసారు తోరణాలు అలాగా చాలా బాగుంటుందండి. ఒక ఒక కల్చర్ని చూడాలంటే ఇలాంటి ఏరియాలు రావడం మంచిది. అంటే నేను చాలామంది అనుకుంటారు మీరు అండర్ డెవలప్డ్ ఏరియాలు చూపిస్తున్నావు అలా కాకుండా కొంచెం కల్చర్ వైజ్గా అయితే చాలా తేడా ఉంటుందండి. సెంట్రల్ చైనాకి ఇప్పుడున్న మనం ఈ సౌత్ చైనాకి చాలా తేడా ఉంటుంది కల్చర్ వైజ్గా. చూసారుగా బాంబులు టపాకాయలు అన్నీ టప పేల్చేస్తున్నారు రేంజ్లో. చూడండి నిజంగా మామూలుగా అయితే లేదు కదా అసలు. ఫుల్ తోరణాలు ఇంకా బాంబులు పేల్చడాలు నిజంగా మనకి బాగా కలుస్తుందండి ఆ కల్చర్ వచ్చేసి. రోడ్డు పక్కన పెట్టారు మాట ఇవన్నీ. లవ్ కార్ షాప్ అంట ఏంటో కానీ నాకైతే నిజంగా అండి నేను రాజమండ్రి దగ్గర ఉన్నట్టే ఉందండి. నాకైతే ఫీలింగ్ మాత్రం అదే ఉంది. ఆ పక్కన దీన్ని ఏమంటారు తోరణాలు కట్టేసి అది కట్టేసి ఇది కట్టేసి సేమ్ టు సేమ్ నాకు అదే ఫీలింగ్లో ఉందండి. ఇంకా రోడ్డు పక్కన ఇవి అమ్ముతున్నారు ఏమిటవి చిన్న ఐటమ్స్ అన్నీ పెద్ద డెవలప్డ్ ఏరియా కాకుండా నార్మల్గా ఉందండి. చాలా అబ్బో క్లీన్ అని చెప్పలేను, అంటే చాలా మామూలుగా ఉందండి. అంత క్యూరియాసిటీగా ఏం లేదు. ఒకవేళ కనుక మీరు అబ్బాయి నేను చైనా వచ్చినైనా సూపర్ వ్యూలు అవి చూసేయాలంటే మాత్రం ఇది కాదండి. కానీ కల్చరల్ వైజ్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే మాత్రం ఈ ప్లేసేనండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా చీప్ ఉంటాయండి ఇక్కడ. ఏ ఐటమ్స్ కొన్నా చాలా చీప్ ఉంటాయి. అంతెందుకండి సెంట్రల్ చైనాలో వచ్చేసి ఒక ఏమంటారు దాన్ని వాటర్ మెలన్ అనేది ఇది కోకోనట్ కొనుక్కోవాలంటే మనకు వచ్చేసి ఒక కొబ్బరికాయ వచ్చేసి 15 ఏళ్ళు ఉంటుందండి. ఇక్కడ అబ్బా చెవులు పగిలిపోతున్నాయండి వీళ్ళు పెట్టే బాంబులు విని. కానీ ఇక్కడైతే వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఏళ్ళలో 2 ఏళ్ళకి వచ్చేద్దండి ఒక కోకోనట్ వచ్చేసి. పైగా రోడ్డు పక్కన కూడా ఉంటాయంట. మనం సనియా రీచ్ అయిన తర్వాత తెలుస్తుంది. హ్యానన్ రీచ్ అయిన తర్వాత అది ఐలాండ్ కాబట్టి ఇది వచ్చేసి బోర్డర్ అన్నమాట. ఆడికి వెళ్ళే ముందు ఇదిగోండి మనం తాగుతున్నాం. ఇది వచ్చేసి టీ అండ్ ఓయ్. మళ్ళీ ఏదో అనేసుకునేది ఇక్కడ టీ అండి. చిన్నపిల్లలు అందరం కలిసి తాగే టీ అది చూసారా మాత్రం ఉంటుంది మనతో తాగడానికి. చాలా చల్లగా ఉంది. ఏముంది మామూలుగా లేదు కదా అసలు రేంజ్లో ఉంది. లెక్క ఉంటుందండి. చెవులు దుబ్బేస్తాను ఓ రేంజ్లో చెప్పండి మీకు ఏమన్నా. అమ్మా హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్. మాకు ఇక్కడికి వచ్చిందో తెలిసింది ఏంటంటే మేము కార్ని బుక్ చేసుకోవాలండి. అంటే కార్ని లోపల పెట్టడానికి బుక్ చేసుకోవాలి షిప్లో. ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడి నుంచి అవతల క్రాస్ అవ్వాలంటే షిప్లోనే వెళ్ళాలి. సో ఆ షిప్లో కార్ పెట్టేయాలన్నమాట. దానికి ముందే బుక్ చేసుకోవాలన్నమాట. లక్కీగా నాకు ఇదివరకు తెలియదు ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత సో మనం అవుతాం వెంటనే టికెట్ కొనేసాం. అసలు మామూలుగా అయితే దొరకదండి టికెట్ ఇలాంటి టైంలో, కానీ దొరికేసింది మాకు లక్కీగా. సో మా చైన్ న్యూ ఇయర్ అంతా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. కానీ మీకు చెప్పండి నాకు ఇండియాలో అనిపించింది అంటే పల్లెటూరు సైడ్లో అండి. నేనేమి కించపరచట్లేదు ఎవరిని. పల్లెటూరు సైడ్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి. అదే లంక సైడు ఏలూరు సైడు ఇలా వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటాయి రోడ్లన్నీ. సో నాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నిజంగా. ఎందుకంటే ఇలాంటి ఒక ఏరియాని చైనీస్ వాళ్ళది మన ఫారెనర్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. మనం చూపించేసాం. మీరు ఒకటి గమనించారో లేదో చైనాలో అన్ని ఫస్ట్ బెస్ట్ మనమే చూపిస్తాం. మన తర్వాత ఎవరైనా అది అర్థమైంది. సో మీరు మాత్రం నాకు ఫుల్గా సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి ఇంకా డబ్బాలు ఇంకా పౌడర్లు సబ్బులు అబ్బా ఏది పడితే అది కొనుక్కోవచ్చు. టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. కాసేపట్లో మనం ఆ షిప్ ఎక్కేద్దాం కార్ తీసుకెళ్ళి. ఇప్పుడు నేను అలాంటి జర్నీ చేయలేదు. అంటే నేను షిప్ అయితే ఎక్కాను కానీ కార్ని తీసుకెళ్ళి షిప్లో ఎక్కేయడం అనేది ఫస్ట్ టైం అండి. ఎలా ఉంటుంది ఏంటో జర్నీ చూద్దారండి. మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. బాడీ అయితే ఓ రేంజ్లో వేడెక్కేసింది, మామూలుగా కాదు అసలు. ఇప్పుడు డ్రైవింగ్ ఎంత దూరం వెళ్తుందో తెలీదు. ఇంకా 1.5 అవర్స్ ఉంది జర్నీ. అయిన తర్వాత అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ క్లైమేట్. ఇప్పటికైతే ఇది ఎంత డ్రెస్సులు వేసుకున్నా కానీ వేడి మాత్రం బీభత్సంగా ఉందన్నమాట అసలు టెంపరేచర్. ఇప్పుడు దాకా హౌ మెనీ కిలోమీటర్స్, మోర్ దాన్ 2000 కిలోమీటర్స్ దగ్గర ఉంటాం. మా ఒక్క 1 డేలో 24 అవర్స్లో కొట్టేసాం. హైలైట్ కదా. ఇంకొక గంటలో షూవెన్ పోర్ట్కి వెళ్ళిపోతాం కదా. ఒక క్లౌడ్ మాత్రం వెరైటీ కనిపిస్తుందండి. ఒక్క క్లౌడ్లోకి ఇది యూఎఫ్ఓ లాగా. మీరే చెప్పండి అది ఏంటో తెలియదు అది. సో ఇంకొక గంటలో అయితే ఇక్కడ రీచ్ అయిపోతాం మేము షూవెన్ పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా
నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళిపోతాం అన్నమాట. నేను మార్నింగ్ జర్నీలో ఎక్కువ తీయలేదండి ఆ జర్నీ, ఎందుకంటే రోడ్డు మీద ఉన్నాను మొత్తం. ఏమి అంత స్పెషల్ అయితే ఏమి లేవు, సో ఏమి చూపించలేదు. కానీ ఇక్కడికి గుయాంగ్ వచ్చిన కాడి నుంచి మొత్తం బాగున్నాయి అన్నమాట, సీనరీస్ కానీ అవన్నీ బాగున్నాయి. సో అవన్నీ మీకు చూపించాను అనమాట. కానీ నేనైతే రోడ్డు మీద పడుకుని పోయాం మేము. ఆ రోడ్డు మీద కదండి, అదే నా కార్లో అన్నమాట. హ్యాపీగా ఉంది నిజం చెప్పాలండి, ఎందుకంటే బాగా అలసిపోయాం, జర్నీ మీద అలసిపోయాము, భలే నిద్ర పట్టేసింది నిజంగా. సో ఇప్పుడైతే మనం అదే పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలా స్పీడ్గా వెళ్తున్నాం మొత్తానికి. ఈ కొండలు మాత్రం ఎంత బాగున్నాయో చెప్పండి, అసలు మామూలు కాదు కదా. ఒకళ్ళు అయితే అంటారు అదే ఆ మనిషి పొడుకున్న ఆకారంలో ఉంటాయి అంటారు, ఒకళ్ళు ఏదో ఆకారం అంటారు, కొంతమంది ఏమంటారంటే అందరూ ఋషులు ఉంటారంట, తపస్సు చేసేయడం అంట. అదంటే మెత్తని కొండలు అన్నమాట, అవి రాతి కొండలు కానీ మెత్తని కొండలు. సో అవి ఏంటంటే ఏదైనా కాళ్ళు గిల్లు పెట్టినా దిగిపోతాయి లోపలికి, అలాంటివి. అంటే మరీ అంతలా కాదండి, సరదాగా చెప్పాను మీకు. మెత్తగా ఉంటాయి అన్నమాట, అంటే మెత్తన కొండలు అంటే మీకు తెలుసు కానీ స్లైడ్స్ కానీ ఇలాంటివి పడిపోతూ ఉంటాయి, అలాంటి కొండలు అన్నమాట ఇవి. సో ఇలాంటి కొండల దగ్గర అందువల్ల ఇల్లులు కానీ ఎలాంటి కట్టడాలు ఎలాంటివి ఏమి ఉండవు అన్నమాట ప్రస్తుతానికి ఇక్కడైతే మాత్రం. మొత్తానికైతే రీచ్ అయిపోతున్నామండి. టెంపరేచర్ వచ్చేసి 28.5 degrees వచ్చేసింది, ఆల్రెడీ 30 degrees వచ్చేసింది. సౌత్కి వెళ్ళే కోల్ది పేలిపోతుంది అన్నమాట టెంపరేచర్ వచ్చేసి. అమ్మా మొత్తానికి పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసామండోయ్. మా పొలంలో కూడా మొలకలు వచ్చేసాయి. అది ఇప్పుడు మొత్తానికి అయితే పోర్ట్ ఏరియాకి వచ్చేసాం. ఇప్పుడు ఇలా డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. అది ఉంచుకొని దాన్ని క్రాస్ అవ్వాలి, దాన్ని క్రాస్ అయిన తర్వాత అప్పుడు పోర్ట్ ఏరియాకి వెళ్తాం. ఇక్కడ చెక్కింగ్ ఉంటుందండోయ్, ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ట్రావెల్ అయింది, మన కారులో ఏమన్నా ఇల్లీగల్ సబ్స్టెన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదన్నా అదే ఇది అని ఏవో చెక్కింగ్లు ఉంటాయి కదండి, ఆ చెక్కింగ్లు అన్నమాట. అయితే మన నెంబర్ అక్కడ నోట్ అవుద్దండి. ఇప్పుడు మన నెంబర్ నోట్ అవ్వలేదు అనుకోండి, లోపలికి వెళ్ళడానికి అస్సలు అనుమతించరు. అది రెడ్ లైట్ ఉంది కదా ఇది. ఇప్పుడు మన నెంబర్, నేను కొనుక్కున్న నెంబర్, అదే నా కార్ నెంబరు ఇప్పుడు అందులో రావాలి. వచ్చిందా లేదా వచ్చేసింది, అదిగోండి నా కార్ నెంబర్. అదే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట లోపలికి. ఇదిగోండి షూ యూఏ పోర్ట్ ఏరియా. సో ఇందులోకి లోపలికి వెళ్ళగానే మనం ఒకళ్ళు డ్రైవ్ చేయాలండి కారు, మిగతా వాళ్ళందరూ నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే వాడు అడిగి ఏం క్వశ్చన్లు అడుగుతాడని చెప్పేసి నా గర్ల్ ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేయమన్నాను. అది కూడా వెల్కమ్ టు షూ వీ పోర్ట్. మా గర్ల్ ఫ్రెండ్ డ్రైవ్ చేయమన్నాను, నేను మాత్రం నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాను. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి మళ్ళీ అలా ఏంటి ఇంకా ఏమంటారు కస్టమ్ సర్వీసులు ఏమో ఉంటాయి కదండి. మనం అనుకోండి మళ్ళీ ఫారినర్ ఏం అడుగుతాడో ఏమో తెలియదు, ఇప్పుడు తను డ్రైవ్ చేస్తే వదిలిపోద్ది కదా అని చెప్పేసి తనకి ఇచ్చేసాను నేను. సో మన ఫస్ట్ ఇక్కడ చెకింగ్ అవుతుంది, మనకి చెకింగ్ అవగానే లోపలికి వెళ్ళిపోతారు, మనం చూస్తారు. మనకి ఇంకా ఎక్స్రే చెకింగ్లు ఏ ఉంటాయి అన్నమాట లోపల. కొన్ని ఐటమ్స్ అయితే ఆ బార్డర్ నుంచి ఇక్కడికి, ఈ బార్డర్ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం, కొన్ని ఐటమ్స్ అయితే చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తనకి ఇచ్చేసి, నా గర్ల్ ఫ్రెండ్ కార్ ఇచ్చేసి తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోమన్నాను. నేను మాత్రం నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము మాత్రం. అది బెస్ట్. అదిగోండి వెనకాల ఉన్నాయి కార్లు, మన కారు వచ్చేసి ఇప్పుడు అలా అక్కడ వదిలేసి ఇదిగోండి మనం చూసుకోవాలి. ఇక్కడ మన ఏ షిప్లో వెళ్తాం ఆ షిప్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, ఆ షిప్ నెంబర్ తీసుకుని మనం వెళ్ళాలన్నమాట. అమ్మ జర్నీ అయితే ఈరోజు వీడియోలు అయితే మాత్రం ఇక్కడతో ఆపుతానండి, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 18 minutes దాకా వెళ్ళిపోయింది వీడియో వచ్చేసి. టు బి కంటిన్యూ ఈ పోర్ట్ ఏరియా నుంచి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై